నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను గోపికృష్ణ. మనతో దుర్గా కుమార్ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. ఆహ్వానిద్దాం. సార్ నమస్కారం. నమస్కారం గోపికృష్ణ గారు, మన వీక్షకులకు కూడా నమస్కారం. సార్, అసెంబ్లీ అది ఏ రాష్ట్రానికైనా, భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఏ రాష్ట్రానికైనా ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత అసెంబ్లీలోకి పోయి అధ్యక్ష అనాలనే ఒక ఇది కళ. వాళ్ళు ముందుగానే ప్రాక్టీసులు కూడా చేసుకుంటారు, గెలవక ముందు కూడా కొన్ని సందర్భాల్లో. ఫస్ట్గా వెళ్ళేవాళ్ళు కోర్స్ ప్రజల్లో కూడా అధ్యక్ష అనాలన్నా మీరు అని కూడా వాళ్ళ నాయకుడికి చెప్తూ ఉంటారు వాళ్ళంతా. సో ఇది నేను ఎందుకు ఉపయోగించాను అని అంటే, ఈరోజు గత 3 రోజులుగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. కోర్స్ తెలంగాణలో ఈ రోజు నుంచి మొదలవుతూ ఉన్నాయి. అయితే ఈరోజు అసెంబ్లీలో కోరం లేక సభను వాయిదా వేయాల్సి వచ్చింది కొన్ని సందర్భాల్లో, మా చర్చించాల్సిన సందర్భాల్లో. టీడీపీ అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళు కూడా కొన్ని వీడియోలు రిలీజ్ చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు 151 మంది గెలిస్తే అసెంబ్లీకి కనీసం 50 మందో 60 మందో కూడా రావట్లేదు. ఎందుకు రావట్లేదు అనేది అతిపెద్ద చర్చ. వచ్చినా ఎక్కడో బయట లాబీల్లో కూర్చుని వాళ్ళు వచ్చిపోతున్నారు తప్ప, కొంతమంది చీఫ్ విప్ చెప్పిన మాట్లాడాలని చెప్పిన వాళ్ళు తాము మాట్లాడే టైం వరకు ఉండి వెళ్ళిపోతున్నారు తప్ప వాళ్ళు రావట్లేదు. అసెంబ్లీ అని అంటే వాళ్ళ నియోజకవర్గాల సమస్యలు, వాళ్ళకి నియోజకవర్గాలకు రావాల్సినవి, వాళ్ళు చేయాల్సిన అన్నిటి గురించి చర్చించేటువంటి ఒక వేదిక. ఒక రాష్ట్రానికి అసెంబ్లీ దేవాలయం అయితే పార్లమెంట్ దేశానికి దేవాలయం లాంటిదని మనం పెద్దోళ్ళు చెప్పినప్పుడు వింటున్నాం. అలాంటిది అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదు అని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు మీరు చెప్పేది సిద్ధాంతపరమైన విషయాలు చెప్పారు. చాలా 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 సిద్ధాంతపరంగా రాజ్యాంగం యొక్క ఉద్దేశాలు, దాని ఆశయాలు మీరు చెప్పారు. ఎగ్జాక్ట్లీ. కానీ ఉద్దేశాలు, ఆశయాలు రాజ్యాంగం రాసినప్పుడు పరిస్థితులు వేరు, ఇవాళ చట్టసభల్లో జరుగుతున్న వ్యవహార శైలి వేరు, అక్కడున్న నాయకుల స్థాయి వేరు. అటైతే నేను ఇంత దాన్ని కాస్త స్ట్రెస్ చేసి అడగకుండా ఇంకోలాగా అడిగి ఉంటే బాగుండేదేమో. లేదు, మీరే మీ భావన నా పరిధిలో నేను అడగలేదు. లేదు, మీరు భావన ప్రజల భావన, అది ప్రజలు అందరిలో ఉన్న దాన్నే మీరు వ్యక్తం చేశారు. అంతే కదా. కాకపోతే ఇప్పుడు మీకన్నా మేము ఇంకా కొంత సీనియర్లు కాబట్టి ఒక 65-70 దగ్గరికి వస్తున్నాం కాబట్టి మేము ఇంకా కొన్ని శాసనసభల వ్యవహార శైలి, నాయకుల శైలి చూసాము, ఇప్పుడు జరుగుతున్న శైలి చూసాము. మీరు అన్నట్టు 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులు 151 మంది ఉండి ప్రభుత్వం యొక్క విధానాల్ని నిర్ణయించడంలో వాళ్ళ పాత్ర ఏమన్నా ఉందా గనక, లేకపోతే ఉంటే కనుక ఇవాళ ఇంత ప్రజా వ్యతిరేకత తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ లాస్ట్ లెగ్ ఆఫ్ ద టర్మ్ వచ్చేసింది, ముగిసిపోతుంది సమయం. అంటాడు కదా, ఏదో సమయం మిగిసిపోతుంది మిత్రమా, యుద్ధమా, రణమా అంటారు చూసారా. ఇప్పుడు ఇక లోనకెళ్ళి వాళ్ళు మాట్లాడగలిగింది ఏం లేదండి. దానికి తోడు ఇల్లు అంటుకుంటున్నప్పుడు ఇంట్లో కూర్చుని ఎవడో చర్చించుకునే పరిస్థితి ఉండదండి. ముందు తపేళ, చెంబు, కంచం, మంచం బయట సర్దుకునే పరిస్థితిలో ఉంటుంది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పరిస్థితి గందరగోళంలో ఉంది. ఎవడికి సీట్ వస్తో ఎవడికి రాదో, ఇచ్చిన తర్వాత కూడా మర్నాడు మళ్ళీ పిలిచి లేదని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో వాళ్ళు శాసనసభలో ఉండి వాళ్ళు ఏం మాట్లాడతారండి? ఇంకా నియోజకవర్గంలో ఉండయే సమస్యలు, నిధులు లేవు, నిధుల గురించి ఏదైనా అడిగితే నువ్వేమో మాట్లాడుతున్నావు, ఇవన్నీ ఇతర కార్యక్రమాలు ఎట్లా జరుగుతాయి అనుకుంటున్నావు అని మంత్రులు, ముఖ్యమంత్రులే చివాట్లు పెట్టి పంపిన తర్వాత ఇవాళ శాసనసభ్యులు గొంతుంచుకుని శాసనసభలో హడావిడి చేస్తే ఏమైనా సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఏమైనా ఉందా? అందుకన్నా కూడా వాళ్ళు ఎందుకంటే ఇంకోటి, ఇక వాళ్ళ టర్మ్ అయిపోతుంది కాబట్టి వాళ్ళకి సంబంధించిన ఈ పెన్షన్లకు సంబంధించిన రెగ్యులరైజేషన్ చేయించుకునే పేపర్లో కథా కార్ఖానా కనీసం అయ్యన్నా చేసుకుని కొంతకాలం పాటు గుర్తుంటాం జనాల్లో. అదొకటి. తర్వాత ఇప్పుడు ఆ పని కనుక ఆ పేపర్స్ పూర్తి చేసి కనుక శాసనసభ దీంట్లో ఇస్తే ప్రాసెస్లో ఉంటాయి కదండి. ఇలాంటి పనులు కూడా చేసుకుంటున్నారని మన మిత్రులు చెబుతున్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే మిగిలిపోయినవి ఉంటేను తర్వాత ఫ్యూచర్లో కూడా పెన్షన్కి సంబంధించి వీళ్ళ లిస్టులో పెట్టించుకోవాలి కదా పేర్లు, వాటికి సంబంధించిన ఈ సెక్రటేరియల్ వర్క్ చేయించుకుంటే పెన్షన్ల గురించి పెట్టించుకోవాల్సిన అవసరం ఏముంది సార్? ఇంకా రాజకీయ భవిష్యత్తు ఉంటుంది కదా. చాలా రాజకీయ భవిష్యత్తు చాలా మందికి లేదండి, అసలు పార్టీ భవిష్యత్తే లేదని వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చేసి కొంతమంది సున్నితంగానేమో టికెట్లు తిరస్కరిస్తున్నారు, కొంతమంది ఏదో ఒక సాహసం చేసి గెలుస్తామేమోనని ప్రయత్నిస్తామంటే
టికెట్ నీ రిపోర్టు కాన్స్టిట్యున్సీలో బాగాలేదని తిరగొడుతున్నారు. ఇట్లా ఏదో ఒక విషయంలో ఒక 30% వెళ్ళిపోతున్నారు. ఇంకో 10-15% ఇచ్చినా తీసుకునే పరిస్థితిలో లేరు. ఎందుకంటే ప్రజల్లో వ్యతిరేకత ఉన్నప్పుడు అప్పుడు గడప గడపకి వెళ్ళటం వలన వాళ్ళకి ఒక ఫీడ్బ్యాక్ వచ్చేసిందండి. అప్పుడు వాళ్ళు చూశారు ఈ మనం బేసిక్ ఇష్యూస్ని కూడా అడ్రస్ చేయలేమని చాలామంది పెనుగొండ ఎమ్మెల్యే లాంటి వాళ్ళు కూడా చెప్పారు. నేను ప్రజల అంచనాల మేరకి పని చేయలేకపోయాను, దానికి అనేక కారణాలు ఉన్నాయి, ఇప్పటికి నేను దానికి సిగ్గుపడుతున్నాను అనే విషయం కూడా పబ్లిక్ కూడా చెప్పేశారు. చెప్పారు సింగనమల ఎమ్మెల్యే ఆమె చెప్పారు, యూటర్న్ తీసుకున్నారు. అవును, ఎంఎస్ బాబు లాంటి వాళ్ళు చాలా మంది చెప్పారు. అంతేందుకు మొన్న ఈ మధ్య వసంత కృష్ణ ప్రసాద్ గారు నేను రాజకీయం ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటానని చెప్పిన వ్యక్తి 2 నెలల తిరక్క ముందే అసలు ఆయన పనితీరే చాలా ఇదిగా ఉంది, నన్ను నియోజకవర్గంలో నాకు పోటీగా అతన్ని జోగి రమేష్ని పెట్టి గేమ్ ఆడారు, దాని వలన ప్రజలకి నేను అనుకున్న పనులు కూడా చేయలేకపోయాను అనే అసంతృప్తి మిగిలిపోయింది అని కూడా ఆయన కూడా ఒప్పుకున్నాడు కదండి. ఆయన కూడా ఒక పవర్ఫుల్. మీరు అన్నట్టు ఎమ్మెల్యేలను మార్చే విషయంలో కూడా ముందు నారాయణ స్వామిని తీసుకెళ్ళి చిత్తూరు ఎంపీగా ఫస్ట్ లిస్ట్లో అనౌన్స్ చేశారు. తర్వాత చివరి లిస్ట్ వచ్చేసరికి అదే మొన్న ప్రకటించిన 6వ లిస్ట్లో ఏమో వచ్చేసరికి మళ్ళీ ఆయన తీసుకొచ్చి మళ్ళీ జీడి నెల్లూరుకే అదే అట్లా వాళ్ళకి ఏం అర్థం కావట్లేదండి. ఈ కన్ఫ్యూజన్లో ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకి తెలియట్లా. ఇక ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు అన్నట్టు శాసనసభలో మనం ఇంతవరకు ఏమన్నా చెప్పి ప్రభుత్వం విని ప్రజలకి సంబంధించిన మంచి పనులు చేసి ఉంటే ఇవాళ ఈ ఎమ్మెల్యేలకి ఈ దుర్గతి పట్టేది కాదు కదండి. పార్టీకి కూడా ఇంత వ్యతిరేకత వచ్చి ఈ పార్టీని మార్చాలి అనే ఒక స్థిర నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ప్రజలు వచ్చేవాళ్ళు కాదు కదా. మంచి పనులు కనుక చేస్తే ఇంకోసారి కూడా అవకాశం ఇస్తారు. ఇప్పుడు గతంలో ఇక్కడ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ 2వ సారి కూడా గెలిచింది. ఇక 2వ సారి కూడా వాళ్ళ వైఖరిలో మార్పు రాపోయేటప్పటికి 3వ సారికి బంద్ పెట్టేశారు. అట్లాగే ఇప్పుడు ఆయన అడిగింది కూడా ఒకసారే. ఆయన ఏమనుకున్నాడంటే మనం అడిగింది ఒకసారే కదా, ఈ ఒక్కసారి ఇల్లు చక్క పెట్టేసుకుంటే పోద్దనే ఉద్దేశం మీద ఆయన తన స్వప్రయోజనాలకు సంబంధించిన ఆయన కేసులు, తర్వాత ఇది అడిషనల్గా బోనస్గా వచ్చిన వివేకానంద గారి కేసు, వీటికి సంబంధించి ఫేవర్లు అడగటమే సరిపోయింది. ఇంకా రాష్ట్రం గురించిన డెవలప్మెంట్ గురించి కానీ ఏది అడగటానికి ఉంది. ఇప్పుడు షర్మిల గారు కూడా అంటున్నారు కదా, నీకు అంత బలం ఉంది, అంతకుముందు స్పెషల్ స్టేటస్ కోసం చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్ అయ్యాడు, ఒక స్పెషల్ ప్యాకేజ్కి ఒప్పుకున్నాడు, నేనైతే మెడలు వంచి తీసుకొస్తానన్నావు, మరి నీ లోక్సభ సభ్యులు ఎప్పుడన్నా పార్లమెంట్లో ప్రస్తావించారా, లేకపోతే అవినీతి మన అవిశ్వాస తీర్మానం పెట్టారా, లేకపోతే మీరు ఎక్కడన్నా ధర్నాలు చేశారా, నిరాహార దీక్షలు చేశారా, ఏం చేశారు? నీ సొంత పనులు చేయించుకోవడానికి నువ్వు సాగిలు పడిపోయావు బీజేపీ ప్రభుత్వం ఉందని షర్మిల గారు. సో అంటే ఇప్పుడు ఆ విషయాన్ని ఎమ్మెల్యేలు గ్రహించారా? జగన్ మాట కూడా వినే పరిస్థితుల్లో లేరా? జగన్మోహన్ అంటే ఇప్పుడు ఒకటండి, మీరు నాకేదన్నా భవిష్యత్తులో మేలు చేస్తారు అని కనుక అంటే ముఖ్యమంత్రి వస్తున్నాడు అసెంబ్లీకి, వీళ్ళు రావట్లా. అవునండి, ముఖ్యమంత్రి వస్తున్నాడు, ముఖ్యమంత్రికి ఇంకా ఆశ ఉంది. వాళ్ళకి చెప్పేశారు నీది వాళ్ళ నీకు తెల్లారేటప్పుడు ఊరేస్తామన్నాం గారు, రాత్రికి పౌడర్ ఎవరైనా రాసుకుంటాడండి, తెల్లారి నాకు ఉరేస్తున్నారని చెప్పేశారు నా సెల్లోకి వచ్చి. ఇక నేను అన్నం తింటానా, లేకపోతే పౌడర్ రాసుకుంటానా, స్ప్రే కొట్టుకుంటానా, ఆ పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి ఆల్రెడీ ఇంటి ఇచ్చేసారు, నీకు టికెట్లు ఇవ్వని. టికెట్లు ఇవ్వన్నాడు ఎందుకు వస్తాడు? తర్వాత కొంతమంది మనమే పోటీ చేయడానికి ఇష్టం లేనప్పుడు ఇంకా రేపు ఆ అసెంబ్లీలోకి వెళ్ళి కూర్చునే బదులు మినిస్టర్ గారి దగ్గర కూర్చుని జిల్లాల్లో జరుగుతున్న రాజకీయాలు, ఈ మార్పులు చేర్పులు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళటం వలన ఇప్పుడు మరి రేపు రాబోయే కూడా జరుగుతుందంట. అదే ఇవన్నీ చర్చించుకుంటారు. అందులో చంద్రబాబు నాయుడు గారు September 9th నుంచి అరెస్ట్ చేయటమే మన చాలామంది వాళ్ళకి వ్యతిరేకులే. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేస్కి ఎంపీస్కి పెద్ద ఇష్టం లేదు. వాళ్ళకి తెలుసు రేపు జరగబోయే. చాలా మంది అన్నారు మా కొంప ముంచాడు చాలా మంది అనుకున్నారు. ఇప్పుడు ఇంకా లోతుగా తెలిసింది వాళ్ళకి. ఆ రోజు నుంచే ఇది రాంగ్ రూట్ పట్టేసింది. మన అడిగినాడు ఎవడు సలహా అడగాలి కదా, ఏమయ్యా మరి అరెస్ట్ చేస్తే లాభమా, అరెస్ట్ చేయకపోతే లాభమా, చేస్తే ఏ పరిస్థితులు ఉంటాయని మన మాట ఎక్కడైనా చెల్లితే రేపు అసెంబ్లీలోకి వెళ్ళాలని ఉంటుంది. అసెంబ్లీలో ఏం మాట్లాడితే ఏముంది, ఏం లేదు. ఒకళ్ళిద్దరు ఇప్పుడు సుబ్బారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, రామకృష్ణారెడ్డి గారు అండి, సజ్జల రామకృష్ణ, వీళ్ళందరూ అసెంబ్లీలో ఉండేవాళ్ళు కాదు, కానీ వాళ్ళ మాటే చెల్లుతుందా? వాళ్ళ మాటే చెల్లుతుంది. అసెంబ్లీలో పోటీ కూడా చేయరాళ్ళు. కానీ వాళ్ళు ఏమన్నా ఇంత కష్ట పరిస్థితి వచ్చింది, సరైన అభ్యర్థులు లేరు, మేము పోటీ చేస్తామని ముందుకు దూకే వాళ్ళు ఎవడన్నా ఉన్నారా వీరులు? వాళ్ళు ఎంతసేపు ఒడ్డును కూర్చుని సలహాలు చెప్పడం తప్ప దూకి ఇదేవాడు ఎవడు లేడు. ఒక్కొక్కడు 2.5. జగన్మోహన్ రెడ్డి పరిస్థితి చేయి దాటిపోయింది. అయితే
ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి ఇంకా చేయదా? ఎందుకు వింటారండి? ఇప్పుడు మీరు మరణ శిక్ష వేసేసామని చెప్పిన తర్వాత ఇంకా నువ్వు రాజు ఏంటి? సావటానికి చింతపడినప్పుడు ఇంకా రాజుని గౌరవించాల్సిన అవసరం ఏముంది? తల తీస్తే ఎట్టాగు తల తీస్తాడు, తల ఎత్తుతా ఏం చేస్తావు? ఎట్లాగో తల తీస్తా అన్నావు కదా, తీ అనే పరిస్థితి. ఏదైనా గుప్పిడి మూసినంత వరకే అండి ఆ గౌరవం భయం. ఇప్పుడు ఆయన శ్రీకాంత్ రెడ్డి రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు బాహాబాహి మాట్లాడాడు కదా, ముందు నీ పరిస్థితి చూసుకో, నీ ప్రభుత్వం పరిస్థితి చూసుకో, నీ మీద వ్యతిరేకత వచ్చింది, ఎమ్మెల్యేల మీద కాదు, మా మీద కాదు అని బరాబరిగా చెప్పాడు. చెప్పిన తర్వాడే ఆయనకి నషాళానికి అంటింది. అంటిన వాస్తవం ఏమంటాడు? శ్రీకాంత్ రెడ్డిని ఏమన్నా షూట్ చేయగలడా? తర్వాత బయటకు వచ్చి కూడా ఆయన అనాల్సిన మాటలు చెప్పాడు. సుబ్బారెడ్డి గారు బయటికి తీసుకొచ్చిన తర్వాత కూడా సీఎం ఆఫీస్ స్టాఫ్ చెప్తున్నారు కదా, ఆయన అప్పుడు కూడా ఆయన ఏం కూల్ అవ్వలేకపోయాడు. ఇంకా కుండలు పగలగొట్టాల్సినవి అన్ని చెప్పేసి వచ్చేసాడు. ఇక నువ్వు సీట్ ఇస్తే కూడా నేను పోటీ చేసే ఉద్దేశం నాకు లేదు ఈ పార్టీ తరఫున. అట్లా ఉంటాయి. సో ఇక భవిష్యత్తు లేదనుకున్నారు. అందుకే కదా ధనంజయ రెడ్డి అనే ఐఏఎస్ ఆఫీసర్ని కూడా ప్రపోజ్ చేశాడనే వార్తలు కూడా వచ్చినాయి కదండి పోటీ చేయమని రాయచోటికి. ఇప్పుడు ఇక్కడ కూర్చుని ఎమ్మెల్యేల మీద పెత్తనం చేయటం వేరు, రేపు ధనంజయ రెడ్డి గారు జనంలోకి వెళ్ళి మెప్పించడం ఒప్పించడం అంత తేలిక కాదు కదా గోపీకృష్ణ గారు. ఇప్పుడు అనేక సార్లు తగ్గాల్సి వస్తుంది, బతిమాలుకోవాల్సి వస్తుంది, ఎన్నో ట్రిక్కులు ఉండాలి ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తికి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ బెత్తం పట్టుకుని పెత్తనం చేయడానికి పెద్ద ఇది అక్కర్లా, హెచ్చు తగ్గులు అక్కర్లా వ్యక్తిత్వంలో. అది మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎమ్మెల్యేలు ఇక వదిలేశారు జగన్నే కాదు, వాళ్ళ పదవులనే వదులుకున్నారు, వాళ్ళ రాజకీయ భవిష్యత్తునే వదులుకున్నారు. ఇంకా జగన్ వదిలేది ఏంది? రైట్ సార్, థ్యాంక్ యూ గోపీకృష్ణ గారు. మన వీక్షకులు కూడా నమస్కారం.